ఆరో సంవత్సరంలో ఈ 2024 ବର୍ଷଟା ఒక చోటన ର ସୋଟୁଦା ఇలాగున నడిపించిన దేవునికి లేకే మహాప్రభు తాకే కినే మహాప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. మహాప్రభు కి గౌరవమి ఆనిలే హే మహాప్రభు కి గౌరవం ఆపే ఆమేన్. స్థానిక దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. और वहां माने दैवजन के प्रभु के गौरव आपे ట్రాన్స్లేట్ చేస్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. और कुबी हाडा तले वेसिरी पास्टर गार के जाके जोहर आपे సంఘం అంతటికి ఇక్కడ ఉన్న దైవ జనాంగం అంతటికి వందనాలు. और ఈ మండల Praise the Lord. డంబే జనకి జోహర్ Praise ఆపే the Lord. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మహాప్రభు డంబే జనకి ఆశీర్వాద కి విషయం గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం. మహాప్రభు కి జోహర్ ఆపే. నేను కొన్ని విషయాల్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలు తెలియపరిచి నేను ప్రార్థన చేస్తాను. ఈ సమయత అనేక విషయ తక్కి నాను అణపాన ఏది ప్రార్థన కియానా మీ నోకిత హెల్పేని 2026 సంవత్సరం జనవరి నెల నుండి ఒడే హత్తి ବର୍ଷ రే 2024 ବର୍ଷత జనవరి దినటియే మేము మా పరిచర్లో వినబడుతున్నటువంటి ఒక స్వరము ನಾನು ಇಂಜನ నా మండలి వెంజిని రో గియా అదేమిటంటే ఇది ఏనైతే గియా దేవుడు ఏదో చేయబోతున్నాడు. మహాప్రభు ఏనారుండి కియాల జీనేసి ఇదే మాట అనేక సార్లు వినబడుతుంది. ఈ హాడ ನಾನು ఎచ్చేక సుట్టుటు తక్కి వెంజల ఆయన ఏదో చేయబోతున్నాడు. ఏవసి ఏనారుండి కియాల జీనేసి మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఓడే నాన్ను ఓడే మాంబు డంబే జాన తోమి ప్రార్థన కిహి తోమి ప్రభు ఏం చేస్తావు నువ్వు? మాప్రు ఏనైనా కిది నీ కార్యం ఏంటి? నీ కమ్మ ఏనాయి నీ ఆలోచన ఏంటి? నీ అణుపు ఏనాయి నీ తలంపు ఏంటి? నీ 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 అయితే నీ ఆశ ఏనాయి నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ ఇష్టమేనాయి అబ్బా అని అడుగుతుండగా ఓడే హాటి మంది జనవరిలో ఓడే జనవరి లేదు ఫోన్ కాల్ నాకు వచ్చింది. ఓడే ఫోన్ కాల్ వాతే కేరళ పాస్టర్ గారు కేరళ తిరో పాస్టర్ జోసెఫ్ అబ్రహాం గారు ఓడే ఏమన్నా దోరు అబ్రహాము గారు అయ్య గారు ఆయన ఏలూరులో కేరళ నుండి వచ్చిన తర్వాత ఏలూరులో ఉన్నప్పుడు కేరళ నుంచి వాహన ఏలూరు నైత దైవజనులు ఇర్మియా గారు ద్వారా మహాపృతి దాసో ఇర్మియా ఈ దైవజనులు ఏలూరులో పరిచయం చేస్తారు. ఈ మహాపృతి దాసో ఏలూరు కమకి అక్కడ నేను వెళ్ళినప్పుడు హదిని తర్వాత ఆ పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. మాకు ఏ పాస్టర్ పుంతలు ఆడితేసి ఆయన కూడా పరిచయం ఏమీ లేనప్పుడు ఏమైనా ప్రచారం ఏమైనా ఇల్లే మండలి ఇలా ఈ పాస్టర్ గారు నేను కలిసి ఆయనకి ప్రార్థన చేసి ఈ పాస్టర్ ఈ పాస్టర్ కూడా నా ప్రార్థన కీతేరి ఒక మాట మేము చెప్పాం. రోహాట వెస్తోమి దేవుడు మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడని. మహాప్రభు మింగేరో గొప్ప నహి కమకేలి హదీనసి కొన్ని దినాల్లోనే ఒక చోట ప్రార్థన జరిగించడానికి దేవుడు ఆయనకి వీలు కలుగు చేశారు. ఓడరో మండలితారో నాయిత ఏమ ప్రార్థన కియాల్తకి మహాప్రభు తేర్కి అప్పటితో ఆయన మాకు పరిచయం అయ్యారు. ఏం బట్టి అయితే పూజలు ఆడితేసి ఆయన నాకు కాల్ చేశారు. ఓడే ఏవసి ఫోన్ చేశారు. ఏవసి ఫోన్ కీతేసి పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అన్నారు. పాస్టర్ గారు ధన్యవాద ప్రార్థన ఫోన్ కీతేసి 2 రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. దిన నన్ను ప్రార్థన ఒక ముఖ్యమైన విషయాన్ని నహి హాడా నేను చేయడానికి నన్ను విశాలతకి ఏం చేయాలో అర్థం కాక నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనకి దేవుడు మిమ్మల్ని చూపించాడు. మహాప్రభు మింగే అప్పుడు నేను అడిగాను ఏమిటండి అని చెప్పి. బట్టి పాస్టర్ వ్యక్తి నువ్వేనా ఇది ఆయన అన్నారు ఇచ్చేసికే నేను గడిచిన దినాల్లో ನಾನು ಹೆಚ್ಚರು ದಿನತ నేను ఒక ప్రాంతాలకు వెళ్ళాను. ఒడిశా ప్రాంతం ఒడిశా రాజిత ఆ ప్రాంతంలో పాస్టర్ సుధీర్ పాస్టర్ గారు ఉన్నారు. ఒడిశా దేశమిత సుధీర్ పాస్టర్ వారి సంఘస్థులు కూడా ఉన్నారు. ఎవరి మండలికి లోకుజక మన్నరి వాళ్ళందరూ కలిసి ఎవరి డంబె జన కూడా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు. బహుత కష్టతలు మందానే వాళ్ళు బలపరచడానికి ఎవరికి నెహికియాలి తకి ఎవరు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. అంబరేజకే హిల్లోరి ఏదంతకి పరిస్థితి. అయితే నేను ప్రార్థన చేసిన తర్వాత నాను ప్రార్థన కిని తర్వాత దేవుడు మిమ్మల్ని గూర్చి నాతో మాట్లాడారు.
महापुरु मिंगे कूड़ किया ना महातोले महापुरु जोली जाने सी అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి. और ए सुधीर पास्टर जाके మీరు जाके प्रार्थना की దేవుడు మీతో మాట్లాడితే महापुरु మీతోనే జోలితే ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ఈ చోటుత వాహన వారి విషయంలో మీరు పరిచర్య ఫలభరితముగా మార్చులాగన వారు నడిపించండి అని చెప్పి నన్ను అడిగారు. और ये చోటుత హజన మీరు ప్రార్థన కియానా ఏంబా नहीं कि आनेले మీరు ప్రార్థన కియానా నేను వెంటనే ఒకే మాట చెప్పాను, और నాను नहीं रोहाडा సంగే సంగే నాను మేము ప్రార్థన చేస్తాము. మాము ప్రార్థన కి జన ఆ తర్వాత దైవజనులకు తెలియపరిచాను. ఏదంతా కి और దైవజనులకు విసాలి ఆడిదేసి బ్రదర్స్ కి సహోదరులందరికి నేను తెలియపరిచాను. और ఈ దంగనా కొకర్కి డబ్బే జనకి విసాలి ఆడిదేసి దేవుని చిత్తమైతే ఉదయం వీళ్ళందరి గురించి నేను పరిచయం చేస్తాను. और లాయతకి నాను డబ్బే జనకి మీకు పుడిబికి అని మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగా మా డబ్బే జన తుమి ప్రార్థన కి జనమి చర్చిలో కూడా చర్చిత దకే మండలిత దకే అనపర్తి డబ్బే దిన ఆంధ్ర అనపర్తి ఆంధ్ర ఇంజా అనపర్తి ఆంధ్ర ఏలూరు ఆంధ్ర ఎల్లూరు చర్చిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ డబ్బే జన కూడా నా ప్రార్థన కి ఇక్కడికి వచ్చి ఒక 4 రోజుల క్రితం ఏంబా వాహన సారి దిన నోకే నేను ఒక 2-3 సహోదరులు చర్చిలో ప్రార్థన చేస్తున్నా. और पास्टर इंजनर रियारी तंगना कोकरी प्रार्थना की नेरी ప్రభువా महाप्रभु నేను ఏం చేయగలుగుతాను, ನಾನು ಏನಕ್ಕೆಲ್ಲಾಡೀನಿ నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్పగలుగుతాను, ನಾನು ಅದನ್ನ ಏನವೇ ಇನೇಬಾ మేము బలహీనము, మాంబు బ్రాయిలా పెద్ద పెద్ద సంఘాలు మాకు లేవు, మంగే కజ కజ మండలి హిలావు ఫైనాన్షియల్ గా పెద్ద సపోర్ట్ మాకు లేదు, ఓడే అంబర్కి మంగే ఫైనాన్స్ ఇచ్చే మంగే నేనేం చేయగలుగుతానని నేను బాధపడుతున్నాను. ನಾನು ಏನಕ್ಕೆಲ್ಲಾಡೀನಿ ನಂಗೆ ಏನ ಇಲ್ಲೇ మా ద్వారా ఏం జరిగిస్తావయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. ನೀವು ಏನಕ್ಕೆಲ್లాడిది మా అడిగి మా విసిజనమి ఆ సమయంలో ఏ సమయత ప్రభు స్వరం నాకు వినబడింది. మహాపుత్రి జ్ఞానాన్ని వచ్చేని నిన్ను పిలిచిన వాడిని నేనే కదా, నాను హాటిదాన్ని నాను కదా, మరలా మాట్లాడాడు. నిన్ను పిలిచిన వాడిని నేనే కదా, నాను హాటిదాన్ని నింగే కదా. ఆ మాట వినగానే బలం అనిపించింది. ఈ హాట విధాన నాకు డ్రైవతే దావీదు కీర్తనలో ఒక మాట అన్నాడండి, గీత సంగీత ఇరితిరు హాట కొందరు గుర్రములు బట్టి ఎచ్చర ఘోడ అయినది ఘోడతోలే రథములు బట్టి రథతోలే అతిశయిస్తారు గాని అజ్జికి బేగి అదాలి. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించదము అన్నాడు. మన అతిశయము దేవుడు, మన బలము దేవుడు, మన శక్తి దేవుడు, మన ధైర్యము దేవుడు, మనకున్న భరోసా దేవుడు, మనకున్న ఆధారము దేవుడు, మన భవిష్యత్తు దేవుడు, మన సమస్తము దేవుడు. ఒకటే మాకు తెలుసు, ఎందరైతే ఆయన నమ్ముకుంటారో అందరినీ ఆయన ఎప్పుడు చేయి విడిచే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. మీ గురించి నేను సాక్ష్యం వింటుంటే హృదయం కరిగిపోతుంది, నా హృదయం చాలా వేదన గురవుతుంది. చాలా కష్టం వచ్చింది. ఇంత భక్తి మీలాగా మా ప్రాంతాల్లో చేరు, మీలే భక్తి మా ఏరియా తక్కి ఇంత శ్రమలు పడరు, ఇచ్చక కష్ట పారి కానీ మీరు ధన్యులు. మీరు ధన్యగట్టరి. మత్తయి సువార్త 5:10 వచ్చిన ప్రకారంగా మత్తీశ్వర 5:2 మన వాళ్ళు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి 5 వాక్య 2 పద చదివిదు. ఒడియా బైబిల్ ఉన్నాయా మన వాళ్ళకి? ఒడియా బైబిల్ మంచిది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చెప్పండి. నీతి తొలే మందనరి మాపురతకి ధన్యగట్టసి ఎవరి మాపురు రాధిగత ఎవరు అధికార కినారి. పరలోక రాజ్యము వారిది. పరలోక అయితే మాపురు రాజీ ఎవరు వారి మనదే, మాది. ఆ ప్రాంతం నుండి మిమ్మల్ని తీసుకురావచ్చు.
ఇమిని రాజిటి ఇమిని నైట్ మగ మీ తతారి గృహాలు పడగొట్టొచ్చు, ఓడే మీ ఇల్లు నষ্ট కియా మన మీ ఆస్తులు పాడు చేయొచ్చు, మీ ఆస్తి బాడి డామే నষ্ট కియా మన మీ సదుపాయాలన్నీ కూడా మీకు రాకుండా చేయొచ్చు. ఓడే మీ మింగే వాహి మని గవర్నమెంట్ తది ఎన్ని సదుపాయం డామే నষ্ট కియా మచ్చివా. కానీ ఒకటి చెప్పగలుగుతాను, గాని రెండు విసాల ఆడి మైని పరలోక రాజ్య పౌరసత్వం ఆపడానికి ఎవరికి హక్కు లేదు. పరలోక స్వర్గ రాజ్యతి అధికార అంబరి ఆంగలి వీలు కియాలే ఆడరి. ఎందుకంటే పరలోకములో ప్రభుత్వం నడిపించేది మనము ఆరాధిస్తున్నటువంటి నజరుడని యేసు. స్వర్గ రాజ్యతి డంబే అధికార తాకి కినసి ఆయనసి దిసు మహాపురు. ఆమేన్. ఆమేన్. ఇంకొక చిన్న మాట, ఓరో ఇతి ఆడావేసి మైని దేవుడు మీ అందరి విషయంలో మహాపురు మీ బిత్తరా అద్భుతం చేయబోతున్నాడు. మాకు గొప్ప నహి అద్భుత కార్యం కియాలే దీనే. ఎంత అద్భుతం అంటే ఎచ్చక నహి ఆడచ్చే ముందుగానే దైవజనులు చెప్పారు, ఒన్నోకే ఈ ని దాసు నేను కూడా మీకు చెప్తున్నాను. ఓడే నాను జాకి మింగే ఈ ప్రాంతాల్లో ఈ చుట్టుపుట్టు నా కథ చుట్టూ వారందరూ కూడా ఇతర బంధాలు డంపెదన మిమ్మల్ని చూచి మింగే సినికియానా దేవుణ్ణి గణపరిచే దినాలు రాబోతున్నాయి. బాబుకి సినికియానా ఆరాధన కీని దిన వైనే మిమ్మల్ని బట్టి మింగే సినికి దేవుని మహిమపరిచే దినాలు రాబోతున్నాయి. మింగే సినికి మాపుది గౌరవమే వైనే. మీరు ఇలా అనుకుంటున్నారేమో, మీరు ఇలా కిందింజరేమో, మేము విసర్జించబడ్డాం, మాము ఆనన ఊణ అతమి తృణీకరించబడ్డాం, మాము చియా పాటమి, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మంగ అబ్బాయి సినికి మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవడం లేదు, మాకు ఏమీ లేవు. మంగ ఏనా ఇలే జోడ్పిన. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, రోహాటనను విజయే ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు మా పక్షముగా ఉన్నాడు. కృతి డబ్బే గాడికి ని మహాపురు ఆయన మనకు తోడుగా ఉండగా ఏవతి మాతలే ఏది ఆయన మనకు తక్కువ వచ్చాడు. ఏది మంగ ఉణకి ఓసి సరే పక్క వాళ్ళని చూసి దేవుడిని దీవించును గాక అని చెప్పండి. మా పక్క గట్టకి కుగన్న మారో దొర్కానో ఇలా చెప్పండి, దేవుడిని దీవించబోతున్నాడని చెప్పండి. దొర్కానో నువ్వు ఒక ప్రవక్తగా ఈ రాత్రి మాట పలుకు. ఇది ఇలా మాపురు మంగ ధోని దనసి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, మాపురు మంగ నై క్యాలా దేవుని ఆశీర్వదించబోతున్నాడు. మాపురు ఆశీర్వాది బైబిల్ గ్రంథంలో ఒక మాటలు ఉన్నాయి, బైబిల్ తర ఆడమన్నే నీవు కట్టని పురముల్లో నగరాల్లో నువ్వు జీవిస్తావు. నువ్వు తవ్వని తావుల నీళ్లను నీకు దేవుడు సమకూరుస్తాడు. ఇదిగో శత్రువుల గవిని స్వాధీనం చేయగలుగుతావు. అబ్రాహాముకు చేయబడిన స్వాస్థ్య భాగాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. మన పితరులకు చేసిన వాగ్దానాలు మన పక్షంలో నెరవేర్చబోతున్నాడు. ఆ కాలంలో అపోస్తులు లేచారు, ఈ కాలములో ఒడిశాలో అపోస్తులు పరిచయం లేపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 1వ వచనంలో తెరవవసరం లేదు, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఎవరు వారు చెప్పాలి, ఎవరు? పేతురు, యోహాను. పేతురు ఒడే యోహాను ప్రార్థన చేయడం వాళ్ళకి అలవాటు. ఎవరి ప్రార్థన చేయాలి, ఎవరికి ఇచ్చే అభ్యాస హాదానే. రోజు మందిరానికి వెళ్ళడం వాళ్ళకి అలవాటు. ఒడే సబూ దిన మందిర హాదాలి ఎవరి ఇష్టమే హాదానే. వారు వెళ్తున్న మార్గంలో ఎవరి హని తిరుగుతా ఒక భిక్షం అడుక్కునేవాడు రో ఇచ్చే మరో రో ఎనా కొట్టి తినాల్సి. పేతురు యోహాను చూచి, పేతురు ఒడే యోహాను సినిక్యానా మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. సాయం పేతురు యోహాను ఎవరు? పేతురు యోహాను అమరి మనలాంటి వారు, మాల్లేతరి యేసు ప్రభుని అంగీకరించిన వారు. మాపురు ఎవరికి పరకుటానా వెనకాల వారికి ఆస్తులేమి లేవు, ఎవరి డైనోకిత అంబరి వారికి ఏమి పెద్ద పెద్ద సంపద ఐశ్వర్యం ఏమి లేదు. ఎవరికి ఏమి ధన సంపత్తి ఇల్లే. కానీ భిక్షం అడిగేవాడు ఎవరిని చూస్తున్నాడు? పేతురు యోహాన్నే చూస్తున్నాడు. ఇదిగో నేను ప్రవచనంగా ఒక మాట చెప్తున్నాను, ఇదిగో నన్ను ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళని దేవుడు చూడడం,
ఈ పృథిత కచ్చగదరి మహాపురుకి సినికి ఈ లోకంలో జ్ఞానవంతులను దేవుడు చూడడం, ఈ పృథిత జ్ఞాన గటారి మహాపురుకి సినికి సంపద ఐశ్వర్యవంతులను దేవుడు కోరుకోడు. ఓ ధన సంపత్తి గటారికి మహాపురు సినికి ఏమీ లేకుండా ఉంటాం చూసారా, ఏ నా ఇలా కుట్ట మందానమే మనలనే దేవుడు కోరుకునే దేవుడు అన్నాడు. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. బతికి నువ్వు దేవునికి అవసరం. మహాపురు తకి నీవు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మహాపురు నిగే జీవన ఇనసి దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. మహాపురు మగ తేరికి ఇనసి యేసు ప్రభు నామమును బట్టి మహాపురు దోరుతలే నేను కూడా, నాన్న దకే మేమందరము కూడా మాపు డమ్మ మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మాపు మిగే జీవన అయిన ఈ ప్రేమ ఈ జీవన దేవుని రాజ్యం వచ్చే వరకు, మహాప్రభునే దిన పెద్దక మనం వెళ్ళేంత వరకు మాపు హన్ని పెద్దక అంతకంతకు వర్ధిల్లునుగా. ఓడే ఎచ్చకచ్చక మారమని పెద్దక ఆమేన్, హల్లెలూయా. నేను ఆత్మలో ఒక దర్శనం చూస్తున్నాను. ఓడే నాను ఆత్మతోలే ఇందాక ఒక ఆరాధన జరుగుతున్నప్పుడు నీ ఆరాధన కీనాటి ఒక బటర్ఫ్లై నాకు కనపడుతుంది. బటర్ఫ్లై రో సీతాకోక చిలక. ఓడే రో ఎనైతే మరో ఎనై హాట జోలినే మా ఎని పొట్ట అది చూడడానికి బలహీనంగా ఉంది. ఏది చినికాలు ఇచ్చే ఏ పొట్ట ఇచ్చే ఇచ్చే పడియు తక్కువమనే అంత శక్తివంతంగా అందంగా నాకేం కనబడలే. ఓడే ఏది నెహికి ఒజ్జికి చొందాహిలే. కానీ మీరు దేవుని ఆత్మతో ఆరాధన చేస్తున్నప్పుడు మీరు మహాపురుకి ఆత్మతోలే ఆరాధన కీనాటి దాని రెక్కలు వెండిగాను బంగారముగాను ఎత్తడిగాను అద్భుతమైన మెరుపుగాను కనబడుతున్నాయి. ఓడే ఏదని ఏ పొట్టతి ఇది మారంగా డంబే కేనకి నేచే మహాపురుకి ఉజ్జనిలా అది మొదటగా చూడడానికి చిన్నగా ఉంది గాని ఏ పొట్ట మింగే చొందాయినే గాని మీరు కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు, ఓడే నీవు ఇడిహిడి ప్రార్థన మీరు దేవుని కనపరుస్తున్నప్పుడు, మహాపురు తలే నీవు రాకినటి మనం అందరం కలిసి దేవుని మహిమపరుస్తున్నప్పుడు మహాపురు మాంబు డంబెజన మహాపురుకి దాని ఆకారం అంతకంతకు పెరుగుతూ 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 కనబడింది. ఓడే ఏది ఏ పొట్ట నై బలహీనత మందాని పొట్ట నెహికి తెరికి గొప్ప ఒచ్చికి తెరి అయినై. అది నిలిచిన ప్రాంతం చీకటిగా ఉంది కానీ ఏది నిచ్చానైరో అందరిత మందానే అది ఎప్పుడైతే పెద్దగా అయిందో, ఏది ఎచ్చక కజ్జయాతే దాని రెక్కలు ఎప్పుడైతే బంగారం ఎత్తుడుగా వెలుగుగా మారాయో, ఓడే ఏమని మారంగా ఆయనకి ఓడే వెండి బంగారాలే తేరియాతే ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా ప్రకాశిస్తుంది. ఓడే ఏ చుట్టూ ఐకి ఏ మారా డంబె ఉజలుతోంది. అయితే నేను నమ్ముతున్నాను, నాను నమ్మిమైని ఆ బటర్ఫ్లై ఎవరో కాదు, ఏది ఏ పొట్ట అంబయ్య ఆ పరిచర్య ఎవరిదో కాదు. ఏ పొట్టారు అంబయ్య దేవుడు ఈ పరిచర్యను వెలుగుగాను మహిమకరముగాను దీవెనకరంగాను వ్యాపింపచేయబోతున్నాడు. ఏ పొట్ట ఇంబ ఈ సోటుత నీ దాసు మీమింగే తకి మహాపురు ఏ పొట్టలే మింగే ఆవడే నై బంగార రెక్కలే వెండి రెక్కలే తేరికి ఉజ్జనికి తాకికి ఇదానే. ఆమేన్. నాకు ఒక నమ్మకం ఉంది, ನಂಗೆ ನಮ್ಮಮ್ಮನೆ ఆయన ఏం మాట్లాడినా, ఏవసి ఆయన ఏం చూపించినా ఏవసి ఏన ఇచ్చే అది జరిగి తీరుతుందంటే. కలిగినే ఏదేమైనా ఏన ఇచ్చే దేవుడు మాట్లాడితే, ఆయన చూపిస్తే ఏది సిద్ధొస్తే అది దేవుడు జరిగిస్తాడు. ఏది మాపురు కియానసి భిక్షమాడు కూడా అడుగుతున్నాడు, అయ్యా మాకు ఏదైనా దయచని కనిపెడుతున్నాడు. ನಂಗೆ ಏನಾಪ್ರ ಇದು ನಾನು ಬದುಕಿ అతడు కనిపెడుతున్నప్పుడు ఏవసి రిసినటి పేతురు యోహాను ఇలా అంటున్నారు, పేతురు ఇంతన జోన ఇలికింది అయ్యా మా యొద్ద ఏమీ లేవు, అప్ప నతన ఏనా ఇల్లే నీకు ఇవ్వడానికి మా దగ్గర బంగారం లేదు, నింగ ఇయ్యాలిటకి ನಂಗೆ బంగారం ఇల్లే, నీకు ఇవ్వడానికి ఆస్తులు మా దగ్గర లేవు, నింగ ఇయ్యాలి ನಂಗೆ ఆస్తి బాడేనా ఇల్లే. నేను ఇందాక ఒక ప్రార్థన చేస్తున్నాను, ನಾನು రెండిద ప్రార్థనకి మేమేం చేయాలి ప్రభు ఇక్కడ, నీవు ఏనకి ఇది మా పురింబ మమ్మల్ని ఎందుకు నడిపించావయ్యా? ನಂಗೆ ఏన కలింబ తాకి ఉదయ కాలం ఆటలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ನಾನು ఆటోతో నేను ఒకటే మనసులో తలపోసుకుంటున్నాను, ఓడే మా పురుతకి రెండు మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావు, ఎందుకు నడిపిస్తున్నావు ఈ ప్రాంతం, ఎందుకు నడిపిస్తున్నావు అని అడిగితే మీరు ఆరాధిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీ మీద నా పని పెట్టుకున్నాను, మీ అందరూ కలిసి నా నామమును బలపరచండి, నా నామమును గణపరచండి. నా నామము గణపరచబడుతూ ఉండగా, నా నామము బలపరచబడుతూ ఉండగా నేనే మీ మీద ఉదయింపచేయబోతున్నాను, నేనే మీ మీద ప్రకాశింపచేయబోతున్న ప్రభు నాతో మాట్లాడుతున్నాను. మేము కూడా చెప్తున్నాం, నా దగ్గర బంగారం లేవు,
మాతలే మా దగ్గర ఆస్తులు లేవు, మాతలే కానీ ఒకటి ఉంది. గన్ని రెండు మన్నే ఎవరు? ఏది? పేతురు యోహాన్ దగ్గర ఉన్నది. పేతురు జోను తన ఏనమనే ఏది? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి కూర్చున్న మనకి ఉన్నది ఒకటి. ఇది డంబెజా కుగాన డంబెజా అదేంటి? డంబె మనే అదేంటి? ఇది ఏన పేతురు అంటున్నాడు, పేతురు ఎంజినాసి మా దగ్గర ఉన్నది మాతన ఏనమనే మీకు ఇస్తున్నాం. నింగే ఇచ్చిమై ఏంటదని కనబెడుతున్నాడు. ఏన ఇది నన్ను ఎలా అజ్జిమైని? పేతురు ఇచ్చింది ₹1 కాదు. మా పేతురు ఈనారో టక్కా పేతురు ఇచ్చింది అన్నం కాదు. పేతురు ఈనారో దప్పికా పేతురు ఇచ్చిన వస్త్రాలు కావు. పేతురు ఈనారో హర్కువా పేతురు ఇచ్చిన వెండి నాణ్యం కాదు. పేతురు ఈనారో డబ్బు కాసులే. పేతురు ఏమివ్వగలిగాడంటే మా పేతురు ఏనయ్యాల ఆడితసిసే అతడు భిక్షమెత్తుకోవడానికి ఏదైతే దారిద్ర్యం కలిగి ఉన్నాడో, ఏమసి ఏనికి ఈ రిపెల ఆహన ఇమిని దరిద్రుల మందాన ఏ కుంటితనమైతే ఆది నుండి అతను బాధ పెడుతుందో, ఇమిని ఏని చొట్టతోల ఆహన ఏమసి నష్టతోల ఏది తన జీవితంలో అడుక్కునేవానిగా మార్చేసిందో, ఇమినకి ఏమనికి రిపెల ఆహి మందాన అసలు తన జీవితము తనతో ఉన్న వారి కంటే ఎందుకంత దయనీయంగా మార్చబడిందో, ఓడే ఎప్పుడా ఏమసి రిపెల ఆహన మన్నిలే ఎలకి మారాచేసి దానిని పునాది నుండి తీయగలవాడిని పరిచయం చేస్తున్నాడు పేతురు. ఎలకి ఎలతి ఏదని ఏదని రెద్దన మెత్తిన్లేతి ఈ రాత్రి ఒకటే మాట మీకు చెప్తున్నాను, మాపురు ఒకటే మాట చెప్తున్నాను, హాట వచ్చి మంది దేవుడు చేసేది చాలా పెద్దది. మాపురు కిన కజాయ్ ఆమె చెప్తారు ఒకసారి, దేవుడు చేసేది చాలా పెద్దది. మాపురు కిన కజాయ్. మీరు తిండి కోసం మనం చూడవసరం లేదు, మీరు తిండి మరో వస్త్రాల కోసం చూడక్కర్లేదు. హర్కుతా కిసినికి మనం చూడవలసింది ఒకటే బైబిల్ ప్రకారంగా మాపురు వెసిన ఆయన నీతిని, మాపురు ఆయన రాజ్యాన్ని ఏమని మొదటగా మనం వెతకాలి. ఓడే మారు నోకు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించాలి. ఈ భూమితో మారో తేరి పరలోకాన్ని దించే పని మన మీద దేవుడు పెట్టాడు. మాపురు మంగే స్వర్గరాజ్య ఇదిగో ఈ రాత్రి మాట చెప్తూ మీ దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఓడే మాపురు మింగే ఈ సమత ఇదిగో మా దగ్గర ఉన్నది ఇది మాతోలే మందాన నజరుడని యేసు, నజరేయుడున నజరుడని యేసు, మాపురు నజరుడని యేసు. దిసు మాపురు పేతురు యోహాను చెప్తూ ఉండగా, పేతురు జోనలికి వెసిన యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా, మాపురు దోరుతలికి వెసిన యేసయ్య నామాన్ని ప్రకటిస్తూ ఉండగా మాపురు దోరుతలికి వెసిన అతడు లేచి నడవగలిగాడు. మాపురు ఏ బట్టి అతని స్థితి మారిపోయింది. ఆడితసి అతని స్థితి మారిపోయింది. ఏమని గుణం మారాచే అతని పరిస్థితి మారిపోయింది. ఏమని అజ్జు మారాచే అతను ఉన్న రోగము పారిపోయింది. అతని రోగం ఇదిగో మనం యేసయ్య నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు మాపురు దోరు ఇలకి వెన్ని తగ్గి నీకు విరోధమైన దాన్ని దేవుడి రాత్రి నుంచి పోగొడుతున్నాడు. ఓడే మీ ఎలకి మందాన మానసికమైన ఒత్తిడి కావచ్చు, దురక్యాల దీనసి ఆరోగ్యపరమైన బలహీనత కావచ్చు, ఓడే మంగే రోగుతోనే నా నష్ట ఆయిమని మీద ఆర్థిక పరమైన బలహీనత కావచ్చు. ఇల్లనదಕ್ಕೆ మరో ఉణ ఇదిగో నమ్మదగిన దేవుడు నామాన్ని బట్టి చెప్తున్నాను, ఇదిగో మాపురు దోరుతలే ఇది దేవుడు పునాదిలోండి దేవుడు మనం లేపబోతున్నాడు. మాపురు మావ పునాది కొరతే ఏ పునాది అది? మాపురు ఈనయ్యే అపోస్తుల మధ్యన వేయబడిన పునాది. ఓడే మాపురు తీతకి సేవకిని లోకుతనటియే అపోస్తులకున్న పునాది ఏంటి? ఓడే మాపురు కియాని పెరుతలకు యేసు తప్ప వేరే దేవుడు లేడు. మాపురు తి సేవకు కియానైతే మాపురు తప్ప మసిలోసి ఆమేన్. ఆమేన్. ఈ భూమి మీద ఎన్ని నామాలైనా ఉండొచ్చు, భూమిత ఎచ్చర దూరు మనబినే ఎంత గొల్లలైనా ఉండొచ్చు, ఎచ్చర నాక మనబినే ఎంత ప్రళాలైనా ఉండొచ్చు. ఎచ్చక నైకి అపోస్తులు ఒకటి భూమికి ప్రకటించారు, మాపురు తి పెరితో దాసు అన్ని నామముల కన్నా పైనామము గలవాడైన యేసు నామమే మనకు రక్షణ. దంబే దోరు తకి కజా దోరు ఈనై దిసు మాపురేది ఆమేన్. ఏ రియారి చెప్పలు కొడుతూ ఒకసారి ప్రభుని కనపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయపూర్వక మాట చెప్తున్నాను, నా హృదయతోనే నాను రాడ దేవుడు బలపరచబోతున్నాడు మనల్ని. మాపురు మాగే తేరికి అలా దీన మేము మీతో నడుస్తాం, మాంబు మీతోలే మాంబు తాకి మీతో పరిగెడతాం, మీతోలే హొట్టినోమి మీ పరిచయలో పాలు భాగస్తులై ఉంటాం. మీ ప్రచారతోలే మాంబు ఇదంతా మన పరిచర్య. ఇది డంబే మా ఇదంతా కలిసి దేవుడికి మహిమకరంగా నిలబడే దినాలు రాబోతున్నాయి. మామే మారో డంబే జనతో మాపురు ఇక ఈ కొండ ప్రాంతాల్లో ఈ హర్కరాజితానో ఈ గిరిజన ప్రాంతంలో ఈ కుమా కువినాక దేవుని బలమైన శక్తి దిగబోయే రోజులు రాబోతున్నాయి. బలముగా మాపురు తిరో ఓ, శక్తి ఆయన బలం ఎలా ఉండబోతుందంటే మాపురు ఏవసేలత తోడు ఇదిగో గుడ్డివారు చూపు పొందే బలం,
ನೀವು ಗುಡ್ಡಿ ಗಟ್ಟ ತಿರುಗಿ మోగవారు మాట్లాడే బలం, ಓಡೆ ಓಡೆ ಗುಟ್ಟಿ ಭಾಗ చెవిటి వారు వినే భాగ్యము, ವಿನಾಗಟ ತೇರಿ నడవలేని కాలు నడిచే భాగ్యము, ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన వాని సహితము లేపే బలమైన కార్యాలు దేవుడు రాబోయే దినాల్లో జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. కనిపెట్టవలసింది దేవుడు రాజ్యము కొరకు, ఆయన శక్తి కొరకు కనిపెడదాం, ఆయన సహాయం కొరకు కనిపెడదాం, ఆయన చిత్తము కోసం కనిపెడదాం. మనం బలపరుచుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రార్థన పరిస్థితులు మార్చబోతుంది. ఇదిగో ఇప్పుడున్న రూపం రేపు ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండబోతున్నాయి, రేపు ఉండవు. ఒక గొప్ప మార్పు దేవుడు చేయబోతున్నాడు. ఆ మార్పులో నీవు మహిమ పొందుకోబోతున్నావు. ఆ మార్పులో మారు మనసును పొందుకోవాలి. ఆ మార్పును మారు మనసు పొందుకున్న వాడివే దానివే సంపూర్ణంగా యేసు మీద ఆధారపడగలిగితే యేసయ్య నీ ద్వారా బలమైన ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఒక మాట చెప్తున్నాను, నీ భారం నువ్వు మోయలేకపోతున్నావేమో, నీ బరువు ఏనా డేకలాడిలో నీ పరిస్థితులను నువ్వు నలిగిపోతున్నావేమో. ఏమో నీవు బిత్ర ఊణ ఆదిదేమో. 2026 సంవత్సరాల క్రితమే ఈ 2024 యేసయ్య కల్వరిగిరి మీద ఓడే మహాపురు మన భారాల్ని, మన శాపాల్ని, మన బలహీనతల్ని కూర్చోకంటా మా దుఃఖతి మా బాధతి ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. ఏవసి డేకన అతుతచి మనం మోయవలసిందే మారో డేకిన ఆయన ప్రేమను, ఏమనే జీవు మనం మోయవలసిందే మారో డేకిన ఆయన వార్తను, ఏమనే మనం మోయవలసిందే మారో డేకిన విశ్వాసాన్ని, విశ్వాసం, మనం మోయవలసిందే మారో డేకిన నమ్మకాన్ని. ఇవి మోయగలిగితే ఇది డేకలాడితే దేవుడు మహిమ మీ మీదకి రాబోతుంది. దేవుని మహిమ రాబోతుంది. అలా స్తోత్రం చెప్తూ కళ్ళు మూసుకుందాం. అందరం కలిసి చేతులకు సరళ పైకి చాపి స్తోత్రాలు అర్పణ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. అందరూ కూడా ఒక్క నిమిషం పాట. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, రాజానికి వందనాలయ. రహదల శమందర హదున బస్య ఓ రహల్లరనియసి హల భవదర శమందర. ఓ అందరం కలిసి ఏకాత్మతో ఒక్క నిమిషం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చెల్లించండి, స్తుతి చెల్లించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. 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 ఇదిగో మనం అందరం కలిసి చెబుతూ ఉండగా అద్భుతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, అద్భుతమైన ఆలోచన ఈ విషయంలో చేయబోతున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, నీ పక్షముగా అద్భుతము దాచిపెట్టుకున్న దేవుడు దాచిపెడుతున్నాడు. ఆయన ఒక అద్భుతం నీ కొరకు దాచిపెడుతున్నాడు. రాబోయే దినాలు ఆ అద్భుతం నీ మీదకి రాబోతుంది. ఆ అద్భుతం పొందుకోబోతున్నావు. ఆ అద్భుతం నిన్ను కుమ్మరించబోతుంది నీ మీదకి. ఆ అద్భుతం నీ జీవితాన్ని మార్చబోతుంది. ఆ అద్భుతం ద్వారా దేవునికి మహిమ తెచ్చబడిగా ఉండబోతున్నావు. నీ ప్రాణ ఆత్మ దేహాలతో చెప్పండి, నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. నా ప్రాణమా బలము తెచ్చుకో, నా ప్రాణమా ధైర్యము తెచ్చుకో. ఇదిగో నా సర్వస్వమా బలము తెచ్చుకో. యేసు మీద మాత్రమే మనసుంచు. ప్రభు కొరకు వాడబడ్డానికి పొందని వ్యక్తులైతే ప్రభుని పిలుస్తున్నాడు. ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. రాత్రి ప్రభుని కోరుకుంటున్నాడు. స్వరక్షణ అంగీకరించాడు. దేవుడు
మాపురే దిసు మాపురే ఆయన మాపురే ప్రపంచం నిర్మించిన వాడు, ఏవసి దేశ పృథిగానికి ఆలోచించి ఆయనే సర్వము చేసిన వాడు, ఏవసి డంబె కేపాలసించి ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నాడు, ఏవని తొలే డంబె తేరి ఆతేంజి ఆయనే ప్రజలందరూ నిర్మించిన వాడు, ఏవసి లోకు డంబె తేరికి ఆకాశ దర్శించి నక్షత్రములు సమస్తము నిర్మించిన మాపు వాడు ఆయనే. డంబె తేరికి నజించి ఆయనే దేవుడు. ఏవసి కథ మాపు ఆయనను విశ్వసించగలిగితే ఏవనికి నమ్మించదరే నీకును నీ ఇంటికి నింగాడ మీటికి శుభము కలగబోతుంది, మాపు సాయంకి మేలు కలగబోతుంది. సాయంకి అలవాయినది యేసు క్రీస్తు నామములో కడగబడ్డానికి లే. ఏ మాపురు తన దోరు తల మీరు నొప్పి అయిందని ప్రభువుని ఇంకా నువ్వు అంగీకరించకపోతే ఓడే కుసత మరియు చిరికి నీతి మూలముగా బాప్తిసం తీసుకోవడానికి, ఓడే నీతి తల మీరు బాప్తిజం అయిందరితే ప్రభువుకు నిలబడడానికి మాపురు తగ్గి తేరి ఆయన తగ్గి నిచ్చిందరితే లేచి దేవుని గణపరచుదాం. మాపురుకి తేరియాను హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా రక్షణ తీసుకునేవారంటే, బాప్తిసం లేని వారంటే లేచి నిలబడండి. మాపురు బాప్తిసం కోసం, బాప్తిసం కోసం మీరు నిలబడగలిగితే రాత్రి నిలబడండి. మాపురు దేవుడిని పిలుస్తున్నాడు, దేవుడిని పిలుస్తున్నాడు. బాప్తిజం అమ్మతరి ఇయాల తగ్గి తేరి ఆయన నితు 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 అమ్మతరి సమర్పణ చేసుకోండి, బాప్తిజం సమర్పణ సమర్పణ చేసుకోండి. మాపురు తల మా సమర్పణ హానా యేసయ్యకి ఇంకా దూరం మాపురు తల కావద్దు, తేరి ఆయన అబ్బా యేసయ్యకి ఇంకా దూరం నీ కావద్దు. తల దోరు ఆయన రాజా యేసయ్యని ప్రేమిస్తున్నాడు, నాను మా ప్రేమ మాపురు యేసయ్యని ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. మాపురు నీ తగ్గి జీవితసి ఇదిగో ఆయన కొరకు నువ్వేం చేయలేవా, ఏమంతకి ఏన నీకు అలాంటిది ఆయన కొరకు నువ్వేం చేయలేవా. మాపురు తగ్గి ఏన నీకు అలాంటిది ప్రియ సహోదరుడా, ఏ నా జీవిత ప్రియ తగ్గి సహోదరి, నా జీవిత తగ్గితరి ఈ రాత్రి లేచి నిలబడగలిగితే ఇలా నీవు నిచ్చలాడితే నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. మాపురు గొప్ప మాపురు సాయంకి ఎలా నాకు యేసయ్య రక్షణ కావాలి, నాకు మాపురు దొరుకుతలే నన్ను ఆయన ఉండవలే. కడగబడతాని నా మాపురు దొరుకుతలే ఈ రాత్రి నమ్మగలిగితే, ನಾನು ಇಂಜುಲಾತ್ ನಾನು నువ్వు ವೆಸಲಾಡಿತೆ విశ్వసించగలిగితే ನಾನು ನಮ್ಮಲಾಡಿತೆ చివరిగా నేను పిలుస్తున్నాను. ಓಡ ಸಸೋತಕ್ಕೆ ನಿಂಗ నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. ನೀವು ನಿಂಗ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతుకుతానని మీరు విశ్వసిస్తే, ಓಡ ಮಾಪೃತಕ್ಕೆ ನಾನು ಬದುಕಿ ನಿಂಜಿ ప్రభు తప్ప వేరే జీవితం నాకు లేదని నువ్వు నమ్మితే, ಮಾಪೃತಕ್ಕೆ ತಪ್ಪ ನಂಗೆ ಅಂಬರಿ ಇಲ್ಲೋರಿಂದಿ ಪೂಜಾ ಕೊಂಡಲ್ಲಿ ಆಡಿತೆ నువ్వు లేచి నిలబడు. ಓಡ ನೀವು ನಿಂಗನ ತೇರಿಯ మీలో ఎవరైనా పర్లేదు, నిలబడండి. ప్రభు కొరకు ఉంటామన్నవా. మా బిత్తర అంబత్తరి ఆతేదಕ್ಕೆ ಮಾಪೃತಕ್ಕೆ ನೀ ನಾನು ಮಾಪೃತರ ಜೀವಿತರ ನೀನು ಜಾಬರಿ ಬಾಪ್ತಿಸ್ಮ ಓಹಾಲಾತೆ ನೀರು ನಿದ್ದು ಇಂಜುಟಿ ಆಪರ ಮಾಪೃತಕ್ಕೆ ತೇರಿಯಾನು విశ్వాసంతో లేకు, పైకి లేకు. ఓడ మార నిన్నో ఓ గట్టి అందరు చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి మన మధ్యలో సంచరించేది మన ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నిత్యముగా పనిచేసేది ఈ రాత్రి యేసు ఒక్కడే. యేసయ్య ఒక్కడే మన మధ్యన పని చేస్తున్నాడు. యేసయ్య ఒక్కడే సంచరిస్తూ ఉన్నాడు. నీ నామాన్ని కనపరచడానికి, నడిపించడానికి కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇదిగో ఇంకా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నీవు కూడా ప్రభుకి ఇష్టమే, నీవు కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుడు రాజ్యం కట్టబోతున్నాడు. యేసు నా దేవుడు అని చెప్పడానికి నిలబడు. రక్షణ పొందుకుని ప్రభు కొరకు నిలబడతాడు. కడగబడతాను, యేసు రక్తంలో కడగబడతాను. ఆయన రాజ్య వారసుడిగా మార్చబడతాను. రాజ్యాలు నాకు అవసరం లేదు, ఈ పృథ్వీ ఈ లోక బలం అవసరం లేదు, ఈ లోకంలో ఆస్తులు నాకు అవసరం లేదు. ఈ పృథ్వీ సంబంధాన్ని బతుకున్నాక అక్కరిలే అద్భుతమైన ఆస్తి నా దేవుడు. ನಂಗೆ ಗೊಪ್ಪನೆ ಈ ರಾಜಿಯಲ್ಲಿ ಅಜೀನ ఆ దేవుడు నాకు చాలు అన్నవాడు లేచలేడు. ఏ మాపురు ನಂಗೆ సరి ఇది ఆయన కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకునేవాడు. ఏమన గురించి మారో తీరియానో. Yes Lord, hallelujah, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus.
ప్రభు ఎవరైతే మీరు బాప్తిసం తీసుకుంటారన్నారు దయతో ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. అంబతరికి బాప్తిస్మ వాళ్ళకి తేరి ఆన నిత్యాలే ఆడితేరి నోటితవాది మీకోసం నేను ప్రార్థన చేస్తాను. రండి నీతకి ప్రార్థనకి మైని సహోదరుడు రండి. ఆ అమ్మా, అన్న రండి. తేరి వాదు నిలబడిన వాళ్ళు రండి ఇక్కడికి. ఆ తంగితేరి బాబు ముందుకు రండి, మోకరించండి. ఈ ఓడే క్రమం తీసి మెండ కుత్తన ప్రార్థనకి రండి. నిలబడిన వాళ్ళు దయతో ముందుకు రండి. మీరు మంగే ఎసకనకి దానికి దేవుడు మన మధ్య ఉన్నాడనడానికి నిదర్శనం మీరే. మాప్రు మతలే మందాలసిది మీరు దేవుని యొక్క మీరు కృప మన ఎడల విస్తరించిన చెప్పడానికి నిదర్శనం మీరే. మాప్రుతి గుణం మీ మాతలే మందాల మీది ఎసక మంగో జీవనం దేవుని మీకు శక్తి నీ మీదకి రాబోతుంది. మాప్రుతి శక్తి మీతో దేవుని వాయినే బలమైన అభిషేకం నీ మీదకి రాబోతుంది. మాప్రుతి అభిషేకం మీతో దేవుని వాయినే ఒక బలమైన సాధనంగా దేవుడు ఓ వాడుకోవాలి. మాప్రుతి రో గొప్ప బలం మీతో వాయినే హల్లెలూయా 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 ఓ దేవుని ఆత్మ రాబోతుంది. మాపురుకి జీవ ಇದೆ దేవుని బలంగా వాడుకోబోతున్నాడు. మాపురునికి గొప్ప నైకి వాడినేసి నీ తెగవారిలో నుండి ఓడ నీవు రీపెల నీ మన్నెలదే కుటుంబ సభ్యులందరికంటే మీ కుటుంబి డంబె కంటచ్చే నీ రక్త సంబంధాలందరికంటే నీ నెత్తరిత నీ కుటుంబిల్లో దేవుని బలంగా వాడుకోబోతున్నాడు. డంబె కంట నీవు కదాతి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమని గమనిస్తున్నాడు. ఓ నీకు తగిన ఈ కొకతి దేబ్రో అతడు అపోస్తల చరిత్రలోనే నిలిచిపోయినవాడు. ఓ మాపురు తగి పేరుతో లోకులే తేరే అయిన అతని పేరు స్టెఫెన్. మాపురుతి దోరుతలే టిపానిన్లే తేరే చెప్పిన అయిన వాక్యము చెబుతూ ఉండగా ఓ వాక్య బోలు వేసిదనే ప్రధానులు కరిగిపోయారు. ఓడే మీరు నీవు డంబె తగి కరగా పెద్దలందరూ భయపడ్డారు. ఓడే కదరి డంబె అద్దాతరి శాస్త్రులు వెనకబడ్డారు. ఓడే సత్రు గట్టరి కథ కథ ఎందుకనగా ఏడా తకిచే స్టెఫెన్ నడిపించింది, మాపురు ఈ స్టెఫెన్ బలపరిచింది. ఓ మా టిపెన్ పరిశుద్ధాత్మ, ఇది పవిత్ర పరిశుద్ధాత్మ, పవిత్ర ఆత్మ ఇదిగో దేవుడు నాతో చెప్తున్నాడు. మాపురు నాతలు వేసిదానే దేవుని ఆత్మ నీ మీదకి రాబోతుంది. మాపురుతి ఆత్మ నీతలవైనే దేవుని ఆత్మ నీ మీదకి రాబోతుంది. మాపురుతి ఆత్మ ఈ నీతలవైనే ప్రాంతాల్లో నేను దేవుడు ఈ ప్రాంతత ఒక మాపురు స్టెఫెన్లా వాడుకోబోతున్నాడు. టిపెన్ పాల అనేకులు రాబోతున్నారు. ఓడే మాపురు అనేకులు ప్రభువులను కట్టబోతున్నారు. ఓడే మాపురుతకి అనేకులు ఈ సంఘములో ఒక బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. ఓడే మండలిత ఒట్టికినే ఓ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుని దగ్గర కన్నీరు కార్చు. దేవుని అడుగు, 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 హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వారందరూ మీ చేతులు పైకి చాపిన దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ లార్డ్, హల్లెలూయా. నీ మీదకి దేవుని శక్తి, నీ మీదకి బలమైన ఆత్మ. ఓ నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు చాలా దుఃఖపడుతున్నావు. నీవు రీజి నీ దుఃఖాలు దేవుడు సమాప్తం దుఃఖ చేయబోతున్నాడు. మీ మాపురుషినికి ఈనచి నీ దుఃఖాల్లో దాచబడినటువంటి ఓ నీ దుఃఖతోనే మాపురుషి ప్రతి అవసరత, నీ దంబె అవసరం నీ ప్రతి అవసరత, మాపురు నీ డౌండమి నీ దంబె కుటుంబం కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఓ నీ కుటుంబ తక్కిడి ఈంజికి నీ పరిస్థితుల కోసం నువ్వు నీ ఏడుస్తున్నావు. పరిస్థితి బట్టి ఈంజి దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులు ఓ మార్చబోతున్నాడు. మాపురు నీ కుటుంబ తక్కి నీ పరిస్థితి దంబె దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మాపురు నీకు ఆశీర్వాద్ కి అలా దేవుడు దీనచి బలపరచబోతున్నాడు. మాపురు నీకు తేరికి అలా ఓ దీనచి దేవుడు నీకు తోడుగా మాపురు ఉండబోతున్నాడు. నీకు తోడు అనమందలే సందేహపడొద్దు. నీవు అజ్జాని వెనకబడి ఆత్మనిలో నీవు ఉంది. డైకెరాని వెనకబడుతున్నావు. నీవు డయాతికి ఇంకా ఏదో ఆలోచన చేస్తున్నావు. నీవు ఏనా ఆలోచనకి దేవుని కుమార్ చెప్తాడు ఈ రాత్రి, మాపురునిగైనకి వచ్చి నా వైపు చూడు, నా పవకి నా వైపు చూడు, నా పవకి నేను బలపరచబోతున్నాను. నామనికి తేరికి సహాయం రాబోతుంది నా ద్వారా. మాపురుతలే వాయి నేను చేసేది నేనే చెప్తున్నాడు ఆయన. నాను ఏన వెచ్చి మైనిచే రహదలబషకందరబద. నాను పవిత్ర ఆత్మతోనే నన్ను స్థానిక దైవజనులు రావాలి. మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మిగతా వారందరి దయతో నా కోసం కాదు, నా ప్రభు కోసం, ఒక ఆత్మల కోసం చేతులు పైకి చాపి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, ప్రార్థించండి. హల్లెలూయా చేసి ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಪರಿವರ್ತನಕ್ಕೆಮೋ ಮಾಪ್ರೋ ಮಂಗೆ ತೇರಿಕೆಮೋ ನನ್ನ ಮಾಮ ತೇರಿಕೆಮೋ ಇದು ತಕ್ಕನ ಪ್ರಭು ಮಂಗು ತೇರಿ ಆಯಿನಮೆ రాజా నీకు హల్లెలూయా. స్తోత్రం. అబ్బా నీకు రహదలబషకందర. హల్లెలూయా రబ్బా.
ఉరహపదానియాదల షకబబబదరస్య Glory to you. నిధాదురుయభన్యలహన్యసబకదల. Lord, hallelujah, hallelujah. निके जोहर की जन मेरा Yes, अब Lord. मातरे जो न अब आनी तक नन्नु निचले आडलो Thank you, Jesus. అయ్యా నా అడుపు నాయన Thank you, Lord. నన్ను డాయి కేరాకుండా నాయన ఇదిగో నాయన ప్రభు డంబె పిసానా నోహాట రుచి జాదమి మీరు ఈ భూమి మీద ఈ భూమిత బ్రతికిన కాలం అంతా బతికిని దిన డంబె లెక్కించుకుంటే ఓడే లెక్క కిత్తే సరే ఎంత విలువైన కార్యాలు మీరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎచ్చక నెయ్యి కమ కిత్తే కి ఆగే ఈ రాత్రి మీ జీవిత కాలంలోనే ఇలా మాపురు మీ అతి విలువైన పని, ఓడే ఎచ్చి నెయ్యి అతి ముఖ్యమైన పని, ఎచ్చి నెయ్యి కుమ్మ ముఖ్యం గట్టిగా దేవుడికి ఏమిచ్చిన సంతోషం రాదు, కానీ మాపురుకి ఏనైతే దక్కి నెయ్యి అవచ్చు గాని వెండి బంగారాలు ఇచ్చిన, బంగార బెండి ఐశ్వర్యాలు ఇచ్చిన, ఓడే ఓడే రాహ అయితే వేలాది నదులంత విస్తారమైన కార్యం ఇచ్చిన సరే ఆయనకు మహిమ కాదు, కానీ ఏది మాపురుకి నీ ఇష్టమైన జీవితం యేసు ప్రభుకి ఇస్తున్నావు. ఈ రాత్రి నీ ఇలా ఆ మాపురు దీని ద్వారా ఈ రాత్రి నా యేసయ్య పరలోకములో ఆనందపడుతున్నాడు. ఓడే మాపురు ఓ ఈ రాత్రి నా దేవుడు నీ ద్వారా ఆనందపడుతున్న గడియలేవి. పరలోకములో దూతలు పొంగు చేస్తున్నాయి. ప్రభువా, మాపురు పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ నీ పిల్లలు నీ దగ్గరికి వస్తున్నారు. ఓ ఈ రాత్రి ముగ్గురు బిడ్డలు నీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఓ నీ బిడ్డలు ఇదిగో చెప్పి దేవుని దూతలో మిమ్మల్ని గురించి సాక్ష్యం పలుకుతున్నారు. అయ్యా తిని జన మీర్కానైనా ప్రభువా మాకనైనా నిందనవైను. లార్డ్ జీసస్, ఎప్పుడు వెనకబడకండి. ఓ ఎప్పుడు దక్క నీవు డాయి కేరా అని ఇదే మిక్కి అనుకూల సమయము. ఓడే ఇది నీకు తగ్గి ఇదే రక్షణ దినము. ఇది మాపురు తగ్గి పడ్డాని దిన సంపూర్ణంగా మారు మనసు పొందు. సంపూర్ణ భావన పరివర్తన ప్రభువైన యేసుక్రీస్తు నామమున రాయమని మహాపురు దోరుతో ఈ దేశం ఈనైత చుట్టూ ఈ సంఘములో ఈ మండలిత బలమైన విశ్వాసులుగా బౌద్ధ బడబంత జ్ఞాన ఆది అపోస్తుల మధ్య నిలిచిన అపోస్తుల వారు పేరుతో పౌలుల తేరిక్యాన ఓ ఈ దినాల్లో మీరు అపోస్తుల నిలబడుదురు గాక. ఓ ఈ దినక ప్రభు గొప్ప విశ్వాసం పట్టుకుని దేవుని రాజ్యం వరకు నిలబడుదురు గాక. దాసుల తేరిక్యాన లార్డ్, నీవు తేరికిము అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. మహాపురు గౌరవం తేరికి Yes Lord, yes Lord, yes Lord. Thank you Jesus. God bless you, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచు, అభివృద్ధిపరిచి విస్తరింపజేసి నీ దేవుడు మిమ్మల్ని వాడుకోండు గాక. మహాపురు మీకు తేరికే ఆశీర్వాద కియాన మహాపురు నెయ్యికి ఏమ కొట్టిని గాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మహాపురు నెయ్యికి అతికి తేరికిన హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము గోరే, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థాంక్యూ. ప్రార్థన క్యా కొట్టిన ప్రార్థన మహాగరుడా, గొప్ప దేవుడా, ఈ రాత్రి నాయన ఇంత బలమైన కృప మా పట్ల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నువ్వు పిలిచిన వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ నువ్వు ఉంటావయ్యా. నువ్వు ఏర్పాటు చేసుకున్న వారి మధ్య నువ్వు సంచరించే దేవుడు అయ్యా. నువ్వు మా పక్షముగా ఉండి ఈ ప్రాంతాల వైపు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు. ఇదంతా ఒక కుటుంబం కడుతున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నీ సేవకుల్ని సుధీర్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచయంలో 3 ఆత్మలను ప్రభు ఈరోజు నీ వద్దకు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు. ఈ బిడ్డల ప్రభు నీ వద్ద విశ్వసించి అంతకంతకు వర్ధిల్లుచు అద్భుతమైన సాక్షుల్ని కొరకు వాడుకోండి. రాబోయే దినాలు ఈ పరిచయం విస్తరించునుగాక, ఈ పరిచయం వృద్ధి పొందునుగాక, అనేక ఆత్మలు చేర్చబడునుగాక. ఈ సాక్ష్యం ద్వారా చుట్టుపక్కల ప్రజలు యేసు నిజమైన దేవుడిని అంగీకరించుదురుగాక. ప్రతి విరోధమైన కార్యము యేసు నామములో గద్దిస్తున్నాం. ప్రతి చీకటి శక్తిని యేసు నామములో లయమైపోవుగాక. బలమైన
నూతనమైన కృప ప్రజలందరి తోడుగా ఉంచమని, పరిస్థితులు మార్చి దీవించి రక్షించమని, మేమందరం మరలా కలిసి కనపరిచే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థనిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి.